తెలంగాణలో భారీ వర్షాలకు పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. కుంభవృష్టి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. వర్షాల వరద తగ్గినప్పటికీ కూడా ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని కాలనీలు ఇంకా వరద నీటిలోనే మునిగిపోయి ఉన్నాయి. పలు చోట్ల జనజీవనం స్తంభించిపోతోంది. ఇక గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో బాసర జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. బ్యాక్ వాటర్ కారణంగా గంటకి నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. వేగంగా నీరు పెరగడంతో బాసర సరస్వతీదేవి ఆలయం వరకు నీరొచ్చి చేరింది. ఇప్పటికే వేదవ్యాస ఆలయాన్ని వరద నీరు ఆనుకుని ప్రవహిస్తోంది. ఒక్కసారిగా పెరిగిన వరదతో బాసరలోని 50కి పైగా షాపులు నీటిలో మునిగిపోయాయి. ఇదిలా ఉంటే రానున్న మరికొన్ని గంటల్లో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ముందస్తుగా స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ భారీ వర్షాల కారణంగా ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. ఇక మెదకుసీమ మెదక్ జిల్లా మెల్లిగా కుదుట పడుతోంది. ఇప్పుడిప్పుడే జిల్లా వ్యాప్తంగా సహాయ చర్యలు ముమ్మరం చేశారు. గ్రామాల మధ్య తెగిన ప్రధాన రహదారుల మరమ్మతులు శరవేగంగా కొనసాగిస్తున్నారు. 15 గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు చేశారు. 50 ఏళ్లుగా చూడని వర్షపాతం జిల్లాలో నమోదు కావడంతో వాగులు, నదులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టంతో పాటు రోడ్లు ధ్వంసం కావడంతో పలు గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరించలేదు. హవేలీ ఘన్పూర్ మండలంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. పోచమ్మరాల్ సమీపంలో జాతీయ రహదారిపై కొట్టుకుపోయిన బ్రిడ్జికి మరమ్మతులు చేస్తున్నారు. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సంగారెడ్డి జిల్లాలో వర్షంతో జరిగినటువంటి నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా కూడా సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 10,921 ఎకరాల్లో 8,892 మంది రైతులకు సంబంధించిన పంటలకు నష్టం జరిగింది. ఇందులో అత్యధికంగా 5,011 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. వరదలతో పంట చేలల్లోకి మట్టి మేటలు చేరాయి. ఇక కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గనక పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. అక్కడ నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. పంటలు నష్టపోయిన రైతు కుటుంబాలను రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు పరామర్శిస్తూ అండగా ఉంటామని భరోసా కూడా ఇస్తున్నారు. అధికారులు ప్రతి గ్రామంలో రైతుల వద్దకు వెళ్లి పంట నష్టం వివరాలను సేకరిస్తున్నారు. సంగారెడ్డిలో ప్రాథమికంగా 10,921 ఎకరాల అంచనా వేసినప్పటికీ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు. పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు 25,000 రూపాయల చొప్పున పరిహారం అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పంటలు పరిశీలించి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏ మేరకు పరిహారం అందిస్తుందోనని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మనం చూస్తున్నాం గత 2-3 రోజుల నుంచి కురిసిన వర్షానికి ఎంతటి బీభత్సం జరిగిందో. రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రాజెక్టులు నిండుకుండలా తలపించడమే కాదు, కొన్ని గట్లు కూడా తెంచుకొని ఇళ్లలోకి బురద నీరు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ప్రజెంట్ కాస్త నెమ్మదిచ్చినట్టు కనిపిస్తుంది వాతావరణం. కానీ మరొక 2 రోజులు ఇదే వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ. మరి నిజామాబాద్ సిచ్యువేషన్ అంటే తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. మొన్నటి నుంచి కూడా మనం ఎవ్రీ డే అప్డేట్ అయితే ఇస్తున్నాం. వెదర్కి సంబంధించి ఎక్కడ ఎటువంటి కండిషన్ ఉందో, రైతులు ఏ విధంగా అవస్థలు పడుతున్నారో, సురక్షిత ప్రాంతాలకు తరలించిన వారికి ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించారని కూడా. ప్రజెంట్ అయితే వాతావరణం కాస్త సానుకూలంగా కనిపిస్తోంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? రైట్ ఆచా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డిలో కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో కావచ్చు 2 రోజుల నుంచి వర్షం పూర్తిగా తెరపనిచ్చింది. ఈ వర్షం తెరపనివ్వడం వల్ల కామారెడ్డి పట్టణంలో పూర్తిగా
జలమయమైనటువంటి బీఆర్ కాలనీ కావచ్చు, అలాగే హౌసింగ్ బోర్డ్ కాలనీ కావచ్చు, ఇవాళ పూర్తిగా వాటిని శుభ్రం చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అక్కడ ఉన్నటువంటి బాధితులంతా ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నారు. కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఈ రెండు కాలనీల్లోకి వెళ్లి పూర్తిగా అక్కడ పరిస్థితులను సమీక్షించారు. అక్కడికక్కడ బీఆర్ కాలనీ ఏదైతే ఉందో 48 ఇళ్లలో పూర్తిగా వరద నీరు చేరింది. ఇప్పటికే ఆ 48 ఇళ్ల వారికి తక్షణ సహాయం కింద 11,500 రూపాయలను వాళ్ళకు మంజూరు చేస్తున్నారు. అలాగే హౌసింగ్ బోర్డు కాలనీ కూడా సర్వే పూర్తయిన తర్వాత వాళ్ళకు కూడా తక్షణ సహాయం కింద సహాయం అందిస్తామని చెప్పేసి కలెక్టర్ కూడా చెప్పారు. అక్కడైతే వరద పరిస్థితి పూర్తిగా తేరుకుందని చెప్పవచ్చు. కామారెడ్డి పట్టణం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇక నిజామాబాద్ జిల్లాకి వస్తే నిజామాబాద్ జిల్లాలో కూడా గత 2 రోజులుగా వర్షం పూర్తిగా సద్దుమణిగిందని చెప్పవచ్చు. అయితే ఎగువన మహారాష్ట్ర అలాగే కర్ణాటకలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల కందకుర్తి వద్ద గోదావరి వరద ఉధృతి ఇప్పటికీ కూడా దాదాపు 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుంది. కందకుర్తి వద్ద ఇటు గోదావరి, ఆరుద్ర, మంజిర ఈ 3 నదుల కలయిక త్రివేణి సంగమం అక్కడ గోదారమ్మ ఉగ్ర రూపం దాలుస్తా ఉంది. ఇంకా వరద ఉధృతి కొనసాగుతుండటంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ముఖ్యంగా బోధన్ మండలంకు సంబంధించినటువంటి మందర్న కావచ్చు, హంగర్గా కావచ్చు, ఈ హంగర్గా పూర్తిగా గోదావరి ఆ ఊరిని గోదావరి అంతా చిట్టేసింది. దాదాపు ఇప్పటికే ఐన్యూస్ టీం కూడా అక్కడికి వెళ్ళింది. అయితే దాదాపు 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా కొంతమంది అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరింతగా గోదావరి ఉధృతి పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల అక్కడ డ్రాగన్ ప్రాజెక్ట్ అయినటువంటి గైక్వాడ్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. ఎందుకంటే 112 టీఎంసీలో ఉన్నటువంటి గైక్వాడ్ ప్రాజెక్టు గేట్లు ఎత్తుతున్నారు. దాని ద్వారా మన ఎస్ఆర్ఎస్పి ఎగువన ఉన్నటువంటి విష్ణుపురి, బాలేగావ్ ఈ 2 ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరాయి. ఆ ప్రాజెక్ట్ గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉన్నందున మరింత వరద పెరిగే అవకాశం ఉంది. మరింత గోదావరికి ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది అని అధికారులు ఇప్పటికే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఇంకా గోదావరి ఏదైతే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అటువైపు ఇటువైపు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ సరిహద్దు ప్రాంతాల ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. వరద ఉధృతి పెరుగుతోంది. 5 లక్షల క్యూసెక్ల వరద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వస్తుంది. ఏ స్థాయిలో వరద వస్తుందో ఆ స్థాయిలో దిగువకు నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వరద రావడం వల్ల ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి హంగర్గా పూర్తిగా జలమయమైంది. అక్కడ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గత 2 రోజులుగా ఎదుర్కొన్నారు. ఇళ్లలోకి నీరు చేరింది. పూర్తిగా అసలు ఒక ద్వీపం లాగా కనిపించినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఎన్డీఆర్ఐ సిబ్బంది కావచ్చు, ఎస్డిఆర్ఐ సిబ్బంది కావచ్చు ఎప్పటికప్పుడు ఆ హంగర్గా నుంచి వారిని ముసలి వాళ్ళని, వృద్ధులను, చిన్న పిల్లలను, పశువులను అక్కడి నుంచి దాదాపు కిలోమీటర్ రైతుల విషయం ఏంటి? ఎన్నో ఆశలు పెట్టుకుంటారు రైతులు. ఆ పంట చేతిలోకి వచ్చిన తర్వాత వారి కళలో ఆనందం చూస్తాం. ఎంతో శ్రమించి ఆ పంట కోసం కష్టపడుతుంటారు రైతన్నలు. కానీ కళ్ళు ఎదుటే పంట మొత్తం నాశనం అయిపోయింది. కనీసం వర్షం తగ్గిన తర్వాత కనుచూపు మేర మనకి ఎక్కడ కనిపించట్లేదు. మొత్తం అక్కడ బురదమయం అయిపోయినట్టు కండిషన్ కనిపిస్తుంది. గవర్నమెంట్ ఆదుకోవాలి అంటున్నారు. ఎంతవరకు వారిని ఆదుకునే ఛాన్స్ కనిపిస్తుంది అనుకోవచ్చు? రైట్, అక్కడికే వస్తున్నాను. ఎందుకంటే కామారెడ్డి జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, చాలా కామారెడ్డి జిల్లాలో దాదాపు 20-25 వేల ఎకరాలకు పైగా పంట నష్టపోయినట్టు తెలుస్తుంది. ఇంకా అధికారులు పూర్తి స్థాయి అంచనాకు రాలేదు. అక్కడ సర్వే చేస్తున్నారు. రైతుల కళ్ళల్లో కన్నీళ్లే మిగిల్చింది ఈ వరద అని చెప్పవచ్చు. ఎందుకంటే కామారెడ్డి జిల్లా ప్రజలకు పూర్తిగా పంటలంతా ఈ వరద తుడిచేసుకుపోయిందనే చెప్పవచ్చు. అక్కడ చాలా వరి పంట కావచ్చు, జొన్న కావచ్చు, ఇతరత్ర వాణిజ్య పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. నిజాం సాగర్ మండలం కావచ్చు, ఎల్లారెడ్డి, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిసర మండలాల్లో చాలా మట్టుకు వరదలు రావడం. ఎందుకంటే ప్రతి మండలాల్లో వరద ఎఫెక్ట్ కనిపించింది. దీంతో పొలాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఆ పంటలు పూర్తిగా అందులో పాడైపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి రైతన్నలంతా తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. తమకు ప్రభుత్వం ఆదుకోవాలి, ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మామూలు ఫ్లడ్స్ కావు అవి. దాదాపు 2-3 రోజులు పూర్తిగా ఆ పొలాలన్నింటినీ పూర్తిగా వరద నింపేయడంతో వారంతా వేసుకున్నటువంటి పుట్ట దశకు వచ్చేటువంటి వరి పంట పూర్తిగా నాశనం అయిపోయిందని చెప్పేసి వారంతా
వారి ఆవేదన అరణ్య రోదనగా మారింది. ఇక నిజాం సాగర్ కి సంబంధించి కిందికి వస్తున్నటువంటి ఈ తరుణంలో నిజామాబాద్ జిల్లాలో కూడా ఇటు బోధన్ మండలం కావచ్చు, నవిపేట పూర్తిగా ఈ పంటలన్నీ దాదాపు 20 నుంచి 30 ఎకరాల వరకు వాళ్ళంతా సోయా పంట కావచ్చు, పత్తి పంట కావచ్చు, అలాగే టొబాకో పంట కావచ్చు, వరి పూర్తిగా వారంతా నష్టపోయామని తమను ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా వాళ్ళంతా వేడుకుంటున్నారు. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్. మనం చూస్తున్నాం ప్రెసెంట్ అయితే కాస్త కుదిరిపడింది వాతావరణం, కానీ ఎంతవరకు ఈ పరిస్థితులు ఉంటాయి, రైతులను ఎంతవరకు గవర్నమెంట్ ఆదుకుంటుంది, కట్టుబట్టలతో ఏదైతే సేఫ్ జోన్కి వెళ్ళాలి, కనీసం ప్రాణాలైనా కాపాడుకోవాలన్నటువంటి సిచ్యువేషన్లో ప్రజలందరూ కూడా సేఫ్ ప్లేస్కి అయితే వెళ్ళారు. ప్రజెంట్ అయితే కండిషన్ బాగానే ఉందంటున్నారు. ఇంకా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే, రెస్క్యూ టీమ్స్ అయితే అక్కడే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి, సహాయక చర్యలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక మెదక్ విషయానికి వద్దాం. మెదక్ నుంచి మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ క్రాంతి. మనం మెదక్ జిల్లాలో వర్షపాతం సృష్టించినటువంటి పెను విపత్తు కావచ్చు, వరద వల్ల 50 సంవత్సరాల ముందు కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ చూడలేదని చెప్పి మీరు మాట్లాడినటువంటి ప్రజలు కావచ్చు చెప్తున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. ప్రజెంట్ కండిషన్ ఏంటి? అంతటా కుదిరిపడినట్టేనా? సిచ్యువేషన్ ఏంటి? ఎవరికి వాళ్ళ ఇళ్ళకి చేరినట్టేనా? ప్రస్తుతానికి అయితే మెదక్ జిల్లాలో మనం ఇది వరద తుఫాను తగ్గిందిలే కానీ దాని వరద మిగిల్చిన వర్షాలు మిగిల్చిన బాధలు మాత్రం ఇంకా పోలేదు. ఆ ప్రయాణంగా మనం చూసినట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు 26,000 ఎకరాల పైన పంటలు దెబ్బతిన్నాయి. దాని తర్వాత R&B పంచాయతీరాజ్ సంబంధించి 320 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. దాని తర్వాత దీనికి అదనంగా నేషనల్ హైవేస్ కూడా దీనికి అదనంగా ఉన్నాయి. మొత్తంగా మనం చూసినట్లయితే 103 జలవనరులు, చెరువులు కానీ కుంటలు కానీ 103 జలవనరులకి కట్టలు తగ్గడము, బుంగలు పడడం లాంటి పరిస్థితి ఉంది. ఇక ప్రధానంగా మనం చూసినట్లయితే మనిషికి అత్యవసర వస్తువుల్లో ఒకటైన, నిత్యావసర వస్తువుల్లో ఒకటైన విద్యుత్ వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 1500 నుంచి 2000 పైగా విద్యుత్ స్తంభాలు మొత్తం నేల కొరిగాయి. 100 కిలోమీటర్ల మేర సరఫరా రైళ్లు కూడా దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించి ట్రాన్స్ఫారమ్స్ కూడా మనకు దాదాపు 500-600 పైగా ట్రాన్స్ఫారంలు దెబ్బతిన్నాయి. ఓన్లీ పర్టికులర్ ప్రస్తుతం మెదక్ జిల్లాలోనే మనం చూసినట్లయితే 450 పైగా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిని కొట్టుకొని పోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక పిల్లికొట్టాల్, మెదక్ పట్టణం పక్కన పిల్లికొట్టాల దగ్గర ఏకైక సబ్ స్టేషన్ మునిగిపోయింది. ఇది మొత్తానికి ఉన్న పరిస్థితి. మనకి ఇక్కడ చూసినట్లయితే ప్రధానంగా ధూప్ సింగ్ తండా ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నాం. మెదక్ జిల్లాలో ధూప్ సింగ్ తండాలో ఈ రోజు కూడా ఇప్పటికి కూడా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ ఈ తండాలో ఉన్న ప్రజలంతా కూడా ఈ వరద ధూప్ సింగ్ తండా వాగు ఉధృతికి దాదాపు 30-40 గుడిసెలు కొట్టుకుపోయి, అక్కడ అంతా గిరిజనులు ఉంటారు, వాళ్ళు గుడిసెల్లో నివాసం ఇస్తారు. దాదాపు 30-40 గుడిసెలు కొట్టుకుపోయి వాళ్ళే సొంతంగా పండించుకొని బియ్యాన్ని సంవత్సరానికి సరిపోయేంత బియ్యాన్ని వాళ్ళు నిల్వ ఉంచుకుంటారు. ఆ బియ్యం అన్ని తడిసిపోయాయి. ప్రాణాలు దిగచేతులు పట్టుకొని ట్యాంకులు, బిల్డింగ్లకి ఆ ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది మెదక్ జిల్లా ఉన్న పరిస్థితి. ఓవరాల్ గా ఇప్పటికున్న అంచనా ప్రకారం అయితే 300 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం ఇప్పుడు మనం రోడ్లను పునరుద్ధరించడానికే 75 కోట్ల పైన అవసరం పడుతుంది. తాత్కాలిక పనులు చేయడానికి రోడ్లని కనెక్టివిటీ, టెంపరీ కనెక్టివిటీకే దాదాపు 5 కోట్ల ఖర్చు చేసిన పరిస్థితి మనకి మెదక్ జిల్లాలో కనిపిస్తుంది. పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉంది. కొన్ని ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే పోచారం డ్యామ్ కింద పోచారం అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకుంది. దాని కెపాసిటీ 70,000 క్యూసెక్లు కాగా 2 లక్షల పైగా క్యూసెక్ల వరద వచ్చింది. దానికి ఆ కట్ట కోతకు కూడా గురవుతుండడంతో వెంటనే దానికి దిగునున్న గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాళ్ళకి కనీస వసతులు కల్పించడంతో వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇంకా వరద వస్తూనే ఉంది. ఆ పోచారం డ్యామ్ నుంచి, ఆ ఎగువ ప్రాంతం నుంచి వరద వస్తుంది. ఆ డ్యామ్ కూడా పోతుంది. ఎప్పుడైనా తెగిపోయే ప్రమాదం అయితే మనకి ఎప్పుడైనా ఉంది. దాన్ని మనం ఊహించలేము. ఆ జిల్లాలో పర్టికులర్ నార్మల్ సిచ్యువేషన్ రావడానికి ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉందనుకోవచ్చు. గవర్నమెంట్ కూడా అన్ని చర్యలు తీసుకుంటుంది. మంత్రులు కూడా స్థానికంగా తిరుగుతూ ఉన్నారు, అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు, కలెక్టర్స్ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ గత రోజులు రావాలంటే ఎంత టైం పట్టే ఛాన్స్ ఉందనుకోవచ్చు? గత రోజులు రావాలంటే స్నేహ ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే కేవలం రోడ్లకి టెంపరీ వర్క్ చేయడానికి 4.5 కోట్ల పైన ఖర్చు అవుతాయి. కానీ ప్రభుత్వం మాత్రం 1 కోటి రూపాయలు మాత్రం ఇచ్చి పనులు చేయండి అని చెప్పారు. అధికారులకు కూడా సరైన నిధులు ఇచ్చి చేయమంటే చేయగలుగుతారు. ఇదంతా కూడా చేయడానికి దాదాపు సరైన నిధులు ఇస్తే కనుక కనీసం యుద్ధ ప్రాతిపదిక చేస్తే 2 నెలల సమయం పడుతుంది. ఆ తాత్కాలికంగా విద్యుత్ సరఫరా ఇవన్నీ కూడా చేస్తున్నారు, కొంత మేరకు చేశారు. అధికారులు ఉన్నంత మటుకు పునరుద్ధరించారు. పూర్తి స్థాయిలో చేయడానికి మాత్రం నిధులు అవసరం పడుతుంది. సరిపోయిన నిధులు ఇస్తే వాళ్ళు కనీసం 1 నెల రోజులైతే పడుతుంది. మళ్ళీ యథాస్థితికి తీసుకురావడానికి 1 నెల నుంచి 2 నెలల పరిస్థితి, 2 నెలల సమయం తీసుకునే అవకాశం అయితే ఉంది స్నేహ. ప్రధానంగా మనం చూసినట్లయితే చాలా ఇప్పుడు పోచమ్మాల దగ్గర నేషనల్ హైవే బ్రిడ్జే కొట్టుకుపోయింది.
ఆ పోచారం డ్యామ్ కింద వరద ఉధృతికి ఏకంగా బ్రిడ్జ్ కొట్టుకొని పోయింది. దీంతో మెదక్ నుంచి కామారెడ్డి జిల్లాకి కనెక్టివిటీ వెళ్ళిపోయింది. కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలకు బాన్స్వాడ ఇటు వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇవన్నీ పునరుద్ధరించడానికి అయితే టైం పడుతుంది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కట్టాలంటే పూర్తి స్థాయిలో బ్రిడ్జ్ కట్టాలంటే కనీసం 6 నెలల సమయం పడుతుంది. తాత్కాలిక ఏర్పాటు చేయడానికి నిధులు సమకూరిస్తే తాత్కాలిక ఏర్పాట్లు 15-20 రోజుల్లో చేయొచ్చు. ఇది పరిస్థితి స్నేహ. ఎస్ క్రాంతి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మన స్క్రీన్ లో కూడా క్లియర్ గా చూసాం, మొన్న కూడా మనం చూసాం పోచారం డ్యామ్ ఏ సిచ్యువేషన్ లో ఉందో. నిజానికి ఇంకాస్త వరద గానీ వచ్చుంటే గనక కండిషన్ ఏ విధంగా ఉంటుందో, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలు తరలించినప్పుడు కూడా క్రాంతి అక్కడికి వెళ్ళి మాట్లాడారు వారితో. దాదాపు 60+ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా మేము ఈ వరదను చూడలేదు, ఇంత స్థాయిలో రావడము, మేము ఇల్లు కాల్ చేసి ఇక్కడికి చేరుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం జరిగింది అని చెప్పారు. ఆ స్థాయిలో వరద వచ్చినప్పుడు కూడా ఎటువంటి కండిషన్ ఉందో అనేది మనం చూసాం. క్రాంతి, నష్టానికి సంబంధించి ఎటువంటి అంచనా వచ్చింది అనుకోవచ్చు? అటు ఆస్తి నష్టం కావచ్చు, పంట నష్టం కావచ్చు. ఆశ, దాదాపు అధికారులు 300 కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేసి ఇది పెరిగే అవకాశం ఉంది. ఈ అధికారులు వేసింది దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం పంట నష్టాన్ని తీసుకున్నారు. పర్టికులర్ వ్యవసాయ రంగానికి తీసుకుంటే పంట నష్టాన్ని తీసుకున్నారు. పంటతో పాటు రైతులకి 100 ఎకరాల్లో ఇసుక మేటలు వేస్తే పెద్ద పెద్ద బండరాళ్ళు కొట్టుకొని వస్తే పంట పోగా ఇది వాళ్ళకి అదనపు భారం. దీన్ని తొలగించుకోవాలంటే రైతులకు వాళ్ళకి తలకు మించిన భారం. ఆ ఇసుకను తీసేయడం కానీ, ఇసుక మేటలు తొలగించడం కానీ, రాళ్ళు తొలగించడం కానీ చాలా తలకు మించిన భారం. ఇది ప్రభుత్వమే చేయాలి. దీన్ని నష్టంలో చేర్చారు అధికారులు. దీన్ని కూడా చేర్చి ప్రభుత్వమే బాధ్యతగా తీసుకొని ఆ రైతుల్ని మళ్ళా ఆ పంట పొలాలన్నింటినీ కూడా పునరుద్ధరించారు. వ్యవసాయానికి అనుకూలంగా మార్చాల్సిన అవసరం అయితే ఉంది. ఇది దాదాపుగా ప్రస్తుతానికైతే మెదక్ జిల్లాలో 300 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇది వాస్తవిక రూపంలో కనుక చూస్తే 500 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ క్రాంతి. మనం చూస్తూ ఉంటే కనుక ఒక పక్క నష్టం జరిగింది, అపారమైన నష్టం జరిగింది. మన విజువల్స్ చూస్తే కనుక ఏ సిచ్యువేషన్ ఉందో తెలుస్తోంది. బాసర టెంపుల్ కి దాదాపుగా ఫ్లడ్స్ వాటర్ ఏ విధంగా వస్తున్నాయో, వరద ప్రవాహం ఏ స్థాయిలో కొట్టుకొస్తుందో మనం విండో 1లో చూస్తూ ఉన్నాం. బాసర టెంపుల్ అది మనకు కనిపించేది. అక్కడ పూర్తిగా కూడా షాపులు కొట్టుకుపోయే, ఆలయం దగ్గర కూడా వాటర్ వచ్చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా సెకండ్, థర్డ్ విండోస్ లో కూడా మనకి కనిపిస్తుంది వరద బీభత్సం ఏ విధంగా సృష్టించిందో. పంట పొలాలు కూడా పూర్తిగా ఆ వరద నీటిలో కూరుకుపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎస్, హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. దాదాపుగా బాసర్ టెంపుల్ సిచ్యువేషన్ చూస్తున్నాం. వర్షపు వరద వాటర్ తో పూర్తిగా అక్కడ షాపులన్నీ కూడా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. వర్షపాతం అయితే గత 2 రోజుల నుంచి కాస్త తెరిపించినటువంటి సందర్భాలు కనిపించినా పాని చూస్తున్నటువంటి వరదల కారణంగా ఇప్పటికి ఇంకా స్టిల్ ఇబ్బందులు పడుతున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ఆశ. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు అయితే అతలాకుతలం చేశాయి జిల్లాను. దాదాపుగా నిర్మల్ జిల్లా కేంద్రంలో 1000 ఎకరాల్లో ఇటు పంటలు అయితే నష్టపోయారు. 10ల సంఖ్యలో కాలనీలో కూడా మనం వరద నీరు వచ్చిన సందర్భాలను అయితే చూసాం. అయితే నిన్నటి నుంచి కూడా బాసరలోనైతే అంతకంతకు అయితే ఉత్కంఠ రేగిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఓవైపు బాబ్లీ గేట్ తో పాటు విష్ణు గేట్స్, ఇటు గైక్వాడ్ గేట్లకు సంబంధించిన ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో అయితే ఏకంగా ఇటు బాసర గోదావరి తీరంలోకి అయితే 6 లక్షల పైచీలకు వరద నీరు రావడంతో అయితే ఇటు బాసర పుష్కర ఘాట్లతో పాటు పుష్కర ఘాట్లను దాటుకుంటూ ఇటు బాసర అమ్మవారి ఆలయం ముందున్నటువంటి ప్రధాన రహదారి వరకు అయితే ఇటు వరద నీరు వచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు దాదాపుగా 10ల సంఖ్యలో షాపుల్లోకి వరద నీరు రావడం, స్థానికంగా ఉన్నటువంటి కాలనీల్లోకి కూడా వరద నీరు పోయిన సందర్భాలు అయితే చూస్తాం. అయితే నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా పూర్తిగా ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే వారు పూర్తిగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే ఇటు సురక్షిత ప్రాంతాలకైతే చేరవేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. దాదాపుగా ఒక్క రోజు ఉత్కంఠకైతే పూర్తిగా తెరపడిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా కొంతమేర గోదావరి ఉగ్ర రూపం నుంచి ఉపశమనం కలగడంతో అయితే కొంతమేర ఇప్పుడు ప్రస్తుతానికి వరద నీరు అయితే తగ్గుముఖం పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత 4 రోజుల నుంచి కూడా ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించి ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగలే కానీ భారీ మొత్తంలో అయితే ఆస్తి నష్టం జరిగిన సందర్భాలు అయితే ఇటు నిర్మల్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలోనైతే ఉన్నాయి. దాదాపుగా నిర్మల్ జిల్లాకు సంబంధించి 20,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్నట్టుగానైతే ప్రస్తుతానికైతే అధికారులు అయితే అంచనా వేశారు. కానీ పూర్తి స్థాయిలో పంట చేలల్లో కూడా వరద నీరు ఉండడం తోటి పూర్తిగా వరద నీరు వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయి
నివేదికను ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామంటూ కూడా జిల్లా అధికారులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నిర్మల్ కు సంబంధించి బాసర్లో మునిపెన్నడు చూడని విధంగానైతే భారీ వరద నీరు అయితే ఇటు బాసర్లోనైతే పోటెత్తిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏకంగా రైల్వే ట్రాక్ కి 2 ఫీట్ల మేర దిగువన వరద ప్రవాహం కొనసాగడంతో అయితే బాసర్ నుంచి నిజామాబాద్ కి వెళ్లే 16 రైళ్ల రాకపోకలను పూర్తిగా ఇటు ఆపివేయడంతో పాటు 6 రైళ్లను కూడా దారి మళ్లించిన సందర్భాలు అయితే చూసాం. ఉదయం నుంచి కూడా ఒక మేర ఉత్కంఠ అయితే ఉండే నిర్మల్ జిల్లాకు సంబంధించి కొంతమేర ఉత్కంఠకైతే తెరపడిన సందర్భాలు అయితే బాసర్లో ఉండగా మంచిర్యాల జిల్లాలో మాత్రం అంతకంతకు ఉత్కంఠనైతే తెరలేపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు బాబ్లీ గేట్ల నుంచి గోదావరిలోకి ఎటువంటి చర్యలు తీసుకున్నారు అధికారులు? వర్షం తగ్గుముఖం పట్టిన పైన చూసినటువంటి ఫ్లడ్స్ కారణంగా ఇంకా బాసర కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. స్టిల్ నౌ ఏ విధమైన కండిషన్స్ ఉంటాయని చెప్పి ప్రజలు కూడా భయపడుతున్నారు. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆశ, ఈ విషయంలోనైతే జిల్లా అధికార యంత్రాంగం పనితీరును అయితే మెచ్చుకోవచ్చు. దాదాపుగా ఇటు వర్షాలు లేకుండా కూడా వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్న లోతట్టు ప్రాంతాలను అయితే ఎప్పటికప్పుడు ఈ ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. ప్రాణ నష్టం అయితే ఎక్కడ జరగలేదు కానీ కోట్లలో మాత్రం ఆస్తి నష్టం అయితే జరిగింది. మరోవైపు ఎస్ఆర్ఎస్పి గేట్లు ఎత్తడంతో అయితే బాసర్లో కొంతమేర ఉత్కంఠకైతే తెరపడినట్టు అయింది. వరద తగ్గుముఖం అయితే పడుతున్న పరిస్థితులు ఉన్నా కూడా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లికి అయితే భారీ వరద నీరు అయితే పోటెత్తుతోంది. ఎస్ఆర్ఎస్పి గేట్లు ఎత్తడంతో ఇటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి 7,25,000 క్యూసెక్ల వరద నీరు అయితే వస్తోంది. ప్రాజెక్టు సంబంధించిన 37 గేట్లను అయితే ఎత్తి 7,95,000 క్యూసెక్ వరద నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో అయితే మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఎన్టీఆర్ నగర్, రామ్ నగర్, బాలాజీ ఉదయం నుంచి కూడా పూర్తిగా ఇటు కాలనీలోకి వరద నీరు చేయడంతో అయితే కొంతమేర ఇబ్బంది పడ్డారు కాలనీ వాసులు. అయితే మధ్యాహ్నం వరకు కొంత వరద నీరు అయితే తగ్గుముఖం అయితే పట్టిన సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ ఎస్ఆర్ఎస్పికి భారీగా వరద నీరు అయితే ప్రస్తుతానికి కూడా వస్తుంది. దాంతో ఇటు ఎస్ఆర్ఎస్పి నుంచి కూడా భారీ వరద నీరు అయితే ఎల్లంపల్లికి వస్తుంది. ఒకవేళ రాత్రి సమయంలో గనక ఇటు పూర్తిగా కాలనీలోకి వరద నీరు వచ్చినా కూడా వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి షిఫ్ట్ చేయడంతో పాటు పునరావాస కేంద్రాలకు తరలించడానికి కూడా అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తమైంది. ఇటు మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా గోదావరి తీరాన్ని అయితే 53 గ్రామాలు అయితే లోతట్టు గ్రామాలుగా ఉన్నట్టుగానైతే అధికారులు అయితే గుర్తించారు. అత్యవసరం అయితే వాళ్ళందరినీ కూడా సురక్షిత ఇటు ప్రాంతాలకు లిఫ్ట్ చేయడానికి కూడా ఇటు అధికారులు అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దాదాపుగా ఈ 4 రోజుల నుంచి గత 2 రోజుల క్రితం కావచ్చు, నిన్న కురిసిన భారీ వర్షాలతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే సుమారుగా 40,000 ఎకరాలకు పైచీలకు పంట నష్టం వాటిల్లినట్టుగానైతే అధికారులు అయితే ప్రస్తుతానికైతే అంచనా వేశారు. వరద తగ్గుముఖం పెట్టినా కూడా గ్రామాల్లోకి వెళ్ళేటటువంటి రోడ్లన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ కట్ అయిపోవడం, విద్యుత్ స్తంభాలు నేల కొరగడంతో అయితే ఇప్పటికే 10 సంఖ్యలో గ్రామాలకు కూడా విద్యుత్ సౌకర్యం లేని సందర్భాలు అయితే ఉన్నాయి. విద్యుత్ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలంటే మాత్రం వారం నుంచి 10 రోజులు పడుతుందంటూ కూడా విద్యుత్ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. మరోవైపు ప్రాణహిత నది కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ ను ఆనుకొని ప్రవహించే పెనుగంగా ప్రాణహిత గోదావరి కూడా పూర్తిగా ఉగ్ర రూపంతో అయితే ప్రవహిస్తూ ఉన్నాయి. దీంతో నదీ పరివాహక ప్రాంతాలు అయితే ఇటు బ్యాక్ వాటర్ తోటి కూడా పంటలు నష్టపోతున్నారు. గ్రామాల్లో కూడా వరదలు రావడంతో అయితే ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మరికొద్ది గంటల్లో ఇంకా ఫ్లడ్స్ పెరిగే అవకాశం ఉందన్నారు ఉమ్మడి నిర్మల్ జిల్లాకు సంబంధించి. దానికి సంబంధించి అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. 50 గ్రామాలకి ఎక్కువ ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నారు. కాబట్టి ఒకవేళ అదే సిచ్యువేషన్ వస్తే కనుక వారు అక్కడ నుంచి సేఫ్టీ ప్లేస్కి తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ 2 రోజుల నుంచి కాస్త వరదలు కూడా తగ్గుముఖం పడుతున్న కారణంగా జనజీవనం మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చినప్పటికీ కూడా వర్షాల కారణంగా నష్టపోయినటువంటి పంట, ఆ రోడ్లు కావచ్చు, అదేవిధంగా తెగిపోయినటువంటి రాకపోకలకు ఇబ్బంది కలిగిన సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవి మళ్ళీ నార్మల్ స్టేజ్ రావాలంటే దాదాపుగా ఎంత ఎక్కువ ఎఫెక్ట్ పెట్టినప్పటికీ కూడా 1 month నుంచి 2 months పట్టే సమయం అయితే పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. చూద్దాం, ప్రభుత్వ యంత్రాంగం కూడా దీని మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. త్వరలోనే పాత రోజులు రావడానికి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే విధంగా అయితే ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.